విశాఖపట్నంలో చేపలు కావాలనుకుంటే ఫిషింగ్ హార్బర్కు రావాల్సిందే. ఇప్పుడు ఈ వేసవిలో ఈ సమ్మర్లో ఎక్కువగా వేట నిషేధం ఉంటుంది. 2 నెలల పాటు వేట నిషేధం ఉండడంతో ఈ పచ్చి చేపలు అనేవి ఎక్కువగా దొరకలు. ఈ సమయంలో ఎండు చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఎక్కువ శాతం వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్ ఎలా ఉంది, ధరలు ఎలా ఉన్నాయని అది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారండి. ఇది 350 ఉంది. ఇది రెయ్య సింగిడి రయ్యి 400. ఇది వచ్చేమో 350. లేదా నెత్తల్లా అసలు నెత్తలు 300. ఈ కూని రయ్య 300. సావాలు 350. ఇదే డిమాండ్ ఇలాగే ఉంటుంది. మరి మాకు ఇదే ఎరువి లేదు. మరి మాకు ఈ ఎరువు లేకపోతే ఇంటికాడ ఉండడమే. ఆవిడ తెచ్చినోడు లేడు. కూలి చేస్తే తిన్నట్టు లేకపోతే ఉన్నట్టు. మరి ఎలా బతకాలి మామ? మరి ఇది లేకపోతే ఈ 3 రోజుల దాకా వండుతాయి. 3 రోజుల దాకా వండితేనే ఇవి బాగుంటాయి. ఎండపోతే పోవడమే. దీనివల్ల బోల్డ్ లాసు. అది చేపలైనా సరే చేపలు ఎవరేస్తామా, ఉప్పు వేస్తామా, దాంతో 2 రోజులు బాధపడతామా? అవి ఎండపోతే చంద్రలో నేసడమే. మళ్ళీ బోల్డ్ నష్ట తినాలా, నష్టపరియాలు వెనకయ్యాలి. వస్తున్నారు, అలాగే వస్తారు. ఈ చేప ఎంత ఉప్పు ఉండదు. చప్పని చేప కదా, ప్రతి ఒక్కరికి బీపీకి షుగర్కి పనికొస్తాయి. మంచి ఆరోగ్యం.